ఫైనాన్స్ అంటే సొంతగా సంపాదించుకునేది అన్నది ఇప్పటిదాకా చంద్రబాబు గారు అన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ 7,000 ఎకరాల దాకా ఉంది కాబట్టి వాటిని అమ్మి సంపాదిస్తారా ఏంటి అన్నటువంటి ఇక చూడాల్సి ఉంది. ఇకపోతే పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. 5 ఏళ్ల వైకాపా పాలన అంతా అస్తవ్యస్తం, సిలబస్ అమలుపై అస్పష్టత, జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోని వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాను చదవలేకపోయినట్టు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదవాళ్ళు చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనకబడినట్టు సర్వేలు చెప్తున్న పరీక్షలో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్పై అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను చిక్కుల్లో పడేసే ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశము కొత్త ప్రభుత్వానికి సవాలుగా కనిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 2,100 కోట్ల దారి మళ్లింపు, అవన్నీ డ్వాక్రా మహిళల అభయహస్త నిధులే. ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి కూడబెట్టుకున్న అభయహస్త నిధులను వైకాపా ప్రభుత్వం వదలలేదు. 2021లో ఎల్ఐసి వద్ద ఉన్న 2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్ళించారు ఇప్పటికే మిస్టరీనే. ఇదే కాదు, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన 1,000 కోట్ల స్త్రీనిధి లెక్క కూడా తేలేదు. ఈ 2 వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అభయహస్తం అంటే ఏంటి? డ్వాక్రా సంఘాలను 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యులు వారి వాటాగా ₹365 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున మరో ₹365 జమ చేస్తుంది. వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు ₹500 చొప్పున పింఛన్ ఇస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు.